నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ ఆపరేషన్ సింధూర్లో భారతదేశ సైనికుల ధైర్య సాహసాలు త్యాగాలను కొనియాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు మెప్మా గ్రూప్ సభ్యులు పట్టణంలోని వివిధ కళాకారులు వివిధ కళాశాలల పాఠశాలలకు చెందిన విద్యార్థులు వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ చర్చి సెంటర్ ట్రంక్ రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్ వరకు సాగింది ర్యాలీలో యువత భారత్ మాతాకి జై మురళీ నాయక్ అమర్ రహే ఆపరేషన్ సింధూర్కి జై నినాదాలతో దద్దరిల్లింది 150 అడుగుల జాతీయ జెండాతో క్విజ్ కాలేజీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు దేశ రక్షణలో ప్రాణాలర్పిస్తున్న సైనికులకు మద్దతు తెలపడానికి తామంతా ముందుంటామని అన్నారు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు బండారు మదన్ నాళం నరసమ్మ వెంకట్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు శివారెడ్డి యోగ యాదవ్ బొద్దులూరి ఆంజనేయులు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు పార్టీ పిలుపు మేరకు ఈ రోజున ఒంగోలులో మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ పహల్గామ్ దీంట్లో మన భారతీయులను కోల్పోయిన దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే పాకిస్తాన్ మీద జరిగిన ఆపరేషన్ కి మద్దతుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన కూటమి సభ్యులందరూ కలిసి వాళ్ళకి సంఘీభావంగా మన జవాన్ల వైపు వారి కుటుంబాలకి అండగా ఉండటం కోసం ఈ రోజున మేము ఈ తిరంగా ర్యాలీ చేయడం జరిగింది టూరిస్టులు ఎవరైతే చనిపోయారో దాని మీద నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వాళ్ళని ఎట్లయినా సరే అంతమంది ఉద్దేశంతో సర్జికల్ స్ట్రైక్ సింధూర్ 1 అని పేరు పెట్టేసి అర్ధరాత్రి పూట 7వ తారీఖున జరిగినటువంటి దాడిలో 9 ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలు అయితే ఉన్నాయి పాకిస్తాన్లో 4 అలానే POKలో 5 ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలని నేలకొచ్చడం జరిగింది ఆ తర్వాత పాకిస్తాన్ జరిపినటువంటి బార్డర్లో జరిగినటువంటి కాల్పులకు విరుద్ధంగా వాళ్ళ రివెంజ్ నేచర్ తోటి పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు కానీ ఎక్కడైతే వాళ్ళ యొక్క తీవ్రవాదులు కానీ సైనికులు కానీ రక్షణ ఉన్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేయడం జరిగింది మన భారతదేశంలో ఇది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కదా దాని సందర్భంగా మేము ఆపరేషన్ సింధూర్కి ర్యాలీ చేయడానికి వచ్చాము దాని సక్సెస్ ఇది మాకు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీ నాయక్ నుంచి మేము చాలా గౌరవిస్తున్నాము మేము కూడా అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని జాయిన్ అవుదాం అనుకుంటున్నాము మా క్విజ్ కాలేజీ ఎన్సీసీ తరఫున మాకు ఒక అవకాశం ఇస్తుందా డైరెక్ట్గా ఆఫీసర్ ఎంట్రీకి ఇలా ఇంకెన్నో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇంకా ఇతర ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా చాలా ఈ రోజు వచ్చేసి మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన దేశాన్ని కాపాడడం కోసం ఎంతో మంది మనకి నివాళులు అర్పించడం కోసం ఈ రోజు ఇక్కడ ఏర్పాటైన అందుకు మన సంఘంలో సభ్యులు కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరికి కూడా జోహార్ అని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి నివాళులు అర్పించడానికి మనం ఇక్కడ ఏర్పాటయ్యాము దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి ఉత్సాహంగా ముందుకొచ్చిన మా సంఘ సభ్యులు కానీ గత కొన్ని రోజుల నుంచి అందరికీ తెలిసిందే మన దేశం మీదకి ఎంత పెద్ద యుద్ధం అనేది వచ్చిందనేది మన ఆడపిల్లల 26 మంది ఆడపిల్లల పసుపు కుంకుమ అనేది చెరిగిపోయింది దానికి ఇదిగా మన దేశానికి మన వెన్నంటి ఉండి కాపాడుతున్న సైనికులకి మద్దతుగా
ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని 4 పంచాయతీలు తప్పించి అన్ని పంచాయతీల్లో మంచి మెజారిటీతో సాధించామని, అన్ని పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు వేయించామని, భవిష్యత్తులో గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. బృందావన్ కళ్యాణ మండపంలో ఒంగోలు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. లింక్ రోడ్లు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామని, వీటితో పాటు శ్మశానాల అభివృద్ధి, ఇంటి స్థలాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని దామచర్ల పేర్కొన్నారు. 2014-19లో ఎవరైతే నీరు చెట్టు పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారో వారి విషయంలో సీఎంతో మాట్లాడతానని తెలిపారు. కొత్తపట్నం బీచ్ రోడ్డు కూడా ప్రపోజల్ పెడుతున్నామని, మండవారిపాలెం నుండి మంగమ్మ కాలేజీ మీదుగా ఒంగోలు వచ్చేందుకు రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టామని తెలిపారు. జాబ్ మేళా ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, మున్ముందు మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో గ్రూపులు లేకుండా పద్ధతిగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మనది కూటమి ప్రభుత్వం కాబట్టి జనసేన, బీజేపీలతో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యువత ముందుండి పనిచేసుకుంటూ పోవాలని, కేఎస్ఎస్ మెంబర్షిప్ తీసుకోవాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల దగ్గరకు పోకుండా ముందు నుండే వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరారు. మనపై ప్రజల నమ్మకం ఉండబట్టే 35,000 మెజారిటీ వచ్చిందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ప్రజల కోసం ఓ గంట కేటాయించాలని, ఎంతోమంది సీనియర్స్పై కేసులు ఉన్నా కష్టపడి జిల్లాలో ఎవరికీ రాని మెజారిటీ తీసుకొచ్చారన్నారు. మనం చేసిన పనులే మనకు భవిష్యత్తులో గుర్తింపు వస్తుందని, గతంలో గ్రామాల్లో ఇబ్బందులు పడిన వారికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేసుకుందామని పేర్కొన్నారు. ప్రతి పంచాయతీల్లో వాట్సాప్ గ్రూపులు పెట్టి వాటిలో తన నెంబర్తో పాటు పిఏ నెంబర్, సచివాలయ సిబ్బంది నెంబర్లను యాడ్ చేసి సమస్యలు గ్రూపుల్లో పెట్టాలని, అలా అయితే సమస్యలు తెలుస్తాయని అన్నారు. అనంతరం 14 గ్రామాల్లోని సమస్యలను ఆయా పార్టీ నాయకులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరమోతు గంగాధర్, సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, ఎర్రోనేని వెంకటశేషయ్య, గుండపనేని శ్రీనివాసరావు, పాతూరి పూర్ణచంద్రరావు, పోలవరపు వెంకటరామయ్య, పిల్లుట్ల సుధాకర్, గద్దె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ కూడా కష్టపడి పనిచేసిన దాన్ని బట్టి ఊళ్ళల్లో మనకు అంత మెజారిటీ, మండల మెజారిటీ వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ రోజుండే పరిస్థితులు కూడా ప్రభుత్వం చేసిన తర్వాత కూడా మీ మండలంలో ఉండే 14 పంచాయతీలకి అన్ని కూడా సిమెంట్ రోడ్లు పెట్టాం. దాదాపు 85% సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేశాం. కొన్ని ఊళ్ళో అయితే 0 లెవెల్ చేసాం. ఇంకా కొన్ని ఊళ్ళో 1-2 సిమెంట్ రోడ్లు పెండింగ్ ఉండొచ్చు. లేకపోతే మొత్తం కూడా దాదాపు 75% వరకు మేము మండలంలో చేసాం. కొన్ని దగ్గర రిక్వైర్మెంట్ ప్రకారంగా డ్రైనేజెస్ ఏదైతే ఉన్నాయో అవి చేసాం. తర్వాత రోడ్డు ఒకటి కూడా 1.5 పెట్టి ఒక రోడ్డు ఒకటి వేసాం. ఈ రోజుంటే దాని మీద మనకుండే పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం. ఇక మేజర్గా మనకు ఉండే లోపల మండలాల్లో లింక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో లింక్ రోడ్స్ కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మనకి మేజర్గా ఉండే లోపలికి కరవాది నుంచి ముండాయిపాలెం వరకు మనం ఆ రోజు 3.5 ఉండేది చిన్న రోడ్డు ఉంటే 7 మీటర్ల రోడ్డు ఏదైతే రాయగుంట నుంచి మనం కరవాది దాకా వేసామో ఆ విధంగా పెద్ద రోడ్డు వేయడానికి కూడా దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించాం. పోయినసారి ఏంటంటే కొంచెం అయ్యే లోపలికి లాస్ట్లో ఫండ్స్ ఇబ్బంది అయిపోయి ఆ రోజు చేయలేకపోయాం. ఈరోజు అది కూడా కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాం. దాంతో పాటు అక్కడ జనరల్ క్లియరెన్స్ ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే దాన్ని కూడా మిషన్ పెట్టేసి దాన్ని అన్ని కూడా మనం క్లీన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. మన మంగమ్మ కాలేజీ కూడా హైవే టచ్ చేయకుండా మంగమ్మ కాలేజీ కూడా దాన్ని కూడా పెట్టున్నాం. అది కూడా అయితే మనం హైవేతో టచ్ కాకుండా మండవారిపాలెం మీదుగా మనం మంగమ్మ కాలేజీకి వచ్చేసి అటు నుంచి టౌన్లోకి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం ప్రపోజల్స్ పెట్టున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మన దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సచివాలయం సిబ్బందిని అంతా కూడా డోర్ టు డోర్ పోయి ఇంట్లో ఉండే సమస్యలు కూడా తెలుసుకోమని చెప్పాను. ఆ ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని అవన్నీ కూడా లిస్ట్ ఇచ్చారు. ఆ విలేజ్లోకి వచ్చేకి ఏ పెండింగ్లు ఉన్నాయి, అదేవిధంగా మనం ఏం చేయాలి, రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ కానీ, అదేవిధంగా ఇల్లు కూడా సొంత ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెన్షన్ లేకుండా ఎంతమంది ఉన్నారు, చదువుకున్న ఉద్యోగాలు లేకుండా ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా డేటా అయితే మనం తెప్పించుకోగలిగాం. ఇలాంటి కొంతమంది అత్యుత్సాహంతో మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు.
దాని మీదే మనం కూడా సీరియస్గానే ఉన్నాం. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఊళ్ళల్లో కొన్ని ఇబ్బందులు పోలీసు అవ్వచ్చు, లేకపోతే రెవెన్యూ అవ్వచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి కూడా అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. మీరు దాని గురించి మాత్రం మీరేం ఆలోచించలేదు. తప్పకుండా మీ గౌరవం తగ్గకుండా దాంట్లో ఏదైనా నా నోటీస్కి వచ్చింది మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈరోజు దీనికోసం అని చెప్పేసి మనం అందరం పెట్టుకున్నాం. మీరు కూడా ఏదైనా మాట్లాడాలి, ఏదైనా మండల సమస్య ఉన్నా లేకపోతే మీ ఊరు సమస్య ఉన్నా ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ గ్రామాల్లో ఇచ్చిన కమిటీని అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం. చేసుకొని ఆ తర్వాత అనుబంధ సంఘాలు ఉన్నాయి, మండల కమిటీ ఉంది. మండల కమిటీ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ని పెట్టుకోవాలి, క్లస్టర్ని పెట్టుకోవాలి. అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు 14 అనుబంధ సంఘాలు ఉన్నాయి, దాన్ని అధ్యక్షులు పెట్టుకోవాలి. దానికి ఒక 10 మంది, ఒక్కొక్క అనుబంధ సంఘానికి కూడా 10 మంది ఉంటారు. దాన్ని కూడా చూద్దాం. మీకు మండలంలో విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు 10 నిమిషాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాని తర్వాత కమిటీలోకి వెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ 10వ తరగతి రెగ్యులర్ సార్వత్రిక 10 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఉంటాయని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ ఏ కిరణ్ కుమార్ ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో ఒంగోలు ప్రకాశం భవనం పీఏజీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రాల్లో ఎవరు చరవాణులు వినియోగించకూడదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పరీక్షల విభాగ అధికారి శివకుమార్, ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, ఎంఈఓ కిషోర్ బాబు, డీసీఈబీ కార్యదర్శి శ్రీనివాసులు, సంతనూతలపాడు ఎంఈఓ వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి చీఫ్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి మీటింగ్ జరిగింది. ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 19 నుంచి 28వ తారీఖు వరకు నిర్వహించబడతాయి. సమయం 9:30 నుంచి 12:45 వరకు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సోషల్ సబ్జెక్ట్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ దీనికి సంబంధించి ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జరుగుతాయి. అలాగే చీఫ్స్, డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మరి రూట్ ఆఫీసర్స్ నుంచి క్వశ్చన్ పేపర్లు పొందిన వెంటనే మీ కేటాయించిన సెంటర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ వచ్చాయో లేదో అన్నీ కూడా పరిశీలించాలి. ఈ సందర్భంగా పాలిథిన్ కవర్లోని బండిల్స్ పరిశీలించి నిర్ధారించుకొని వాటిని భద్రంగా ఉంచాలి బాక్సుల్లో. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన వారిపై యాక్ట్ 25 నందు పొందుపరచబడినటువంటి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పొరపాటు లేకుండా పరీక్ష నిర్వహించాలి. మేము సూచనలు ఇవ్వడం జరిగింది చీఫ్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా. మరి ఆ విధంగా వాటన్నింటినీ కూడా సూచనలు పాటించేసి అవన్నీ కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలి. మరి ఏదైనా కానీ అంతరాయం కానీ లేకపోతే అనుమానాలు కానీ ఉన్నప్పుడు మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారిని లేకపోతే ఉప విద్యాశాఖ అధికారి గారిని అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఏసీ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కానీ సంప్రదించాలి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరి చీఫ్స్ ఇద్దరు కలిసి అత్యంత పకడ్బందీగా చాలా ఫెయిర్ మేనర్లో మంచిగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4243 మంది. ఇది ఎస్ఎస్సి రెగ్యులరు. దానిలో బాయ్స్ 2400 మంది, అలాగే గర్ల్స్ 1883 మంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ 19 నుంచి 28 వరకు. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 to 12:45. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ 36. అలాగే ఏపీఓఎస్ఎస్ కూడా అదే టైమింగ్స్ అదే డేట్స్లో జరుగుతుంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సికి సంబంధించి ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సికి సంబంధించి 1260 మంది. అలాగే ఇంటర్కి సంబంధించి 33,132 మంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ 19 నుంచి 24 వరకు. అలాగే ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 to 12:45. నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇంటర్కి సంబంధించి 16. అలాగే నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎస్ఎస్సికి సంబంధించి 11. ఈ విధంగా ఏపీఓఎస్ఎస్ అలాగే రెగ్యులర్ ఎస్ఎస్సి ఈ రెండు కూడా ఎగ్జామినేషన్స్ నిర్ణయించబడిన డేట్స్లో జరుగుతుంది. ప్రతి వేసవి కాలంలో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో గర్భిణీలకు, బాలింతలకు, కుటుంబ సభ్యులకు మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు తెలిపారు.
గత 2 ఏళ్లుగా వేసవి కాలంలో దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మజ్జిగ పంపిణీ చేసిన వారు హైదరాబాద్కు చెందిన రెడ్డి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సతీష్, డాక్టర్ రమేష్, డాక్టర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు వైద్యశాలలో ఒంగోలులో ఇప్పుడు ఆల్రెడీ మే పీక్ సమ్మరు కారణంగా మాకు దాతలు కొంతమంది మాకు తెలిసిన డాక్టర్స్కి అయితేనేమి మాకైతేనేమి తెలిసిన డాక్టర్స్ ముందుకు వచ్చినందువల్ల ఈ పీక్ సమ్మర్లో మాకు మా హాస్పిటల్కి వచ్చిన ఓపీకి వచ్చిన పేషెంట్లకి అయితేనేమి వాళ్ళ అటెండెంట్స్కి అయితేనేమి మజ్జిగ పంపిణీ కార్యక్రమము జరుగుతుందండి. 2 డేస్ నుంచి జరుగుతుంది. ఈరోజు మాకు హైదరాబాద్ నుంచి గంగా గారిని ఆమె ఈరోజు దాత. ఇది ఈ పీక్ సమ్మర్ అయిపోయిన దాకా ఒక 2 మంత్స్ పీరియడ్ ప్రతిరోజు మధ్యాహ్నం మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి ఇవ్వటం జరుగుతుంది. ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో గత 2 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్లు అయితేమి, పేషెంట్ల బంధువులు అయితేమి, పిల్లలైతేమి, వృద్ధులైతేమి, గర్భవతులైతేమి వాళ్ళ దాహం కొంత తీర్చడానికి మజ్జిగ పంపిణీ అనేది చేపడుతున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిన్న మొదలుపెట్టడం జరిగింది. ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత ఈ మజ్జిగ పంపిణీకి సహకరిస్తూ ఉంటారు. ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి రామిరెడ్డి గంగ గారు సహకారంతో ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. 2 దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మాతా శిశు సంరక్షణ సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వ ఒప్పందం ప్రకారం జీవోలు అమలు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో సిఐటియు నిర్వహించిన జిల్లా సదస్సు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 14 ఏళ్ల పాటు జీతం లేకుండా వెట్టిచాకిరీ చేసి ఆందోళన ఫలితంగా సాధించుకున్న ఒప్పంద జీవోల అమలుకు ఈ నెల 20వ తేదీన జాతీయ స్థాయిలో సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి పిలుపునిచ్చారు. గ్రామాల్లో 20 ఏళ్ల క్రితం కేవలం 50-100 రూపాయల ఇన్సెంటివ్ కోసం నియమితులైన ఆశా వర్కర్ల సేవలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందన్నారు. కోవిడ్ కాలంలో సామాజిక బాధ్యతగా అందించిన సేవల పట్ల ప్రజలు ప్రశంసించినట్లు పేర్కొన్నారు. జీతాలు లేని తొలినాళ్లలో వీరి సేవల వల్ల మాతృ శిశు మరణాలు తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆశాల ఉద్యమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. నిర్దిష్టమైన పని గంటలు, సెలవులు, ఉద్యోగ భద్రత, పిఎఫ్ వంటి సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. ఆశాలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ఆశాలను ఆధునిక బానిసలుగా చేసే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెండ్యాల కల్పన మాట్లాడుతూ హక్కులకు సాధన కోసం ఆశాల ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జేవి కొండారెడ్డి మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి శేషయ్య ఆశాల వర్కర్ల ఉద్యమానికి తమ యూనియన్ సంఘీభావం ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, యూనియన్ నాయకురాలు పరిశుద్ధం, అరుణ, అనూష, సిఫోరా, విజయ, కోటేశ్వరి, నాగమ్మ, విశ్రాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వేల పేరుతోటి అవసరం ఉన్నా లేకపోయినా అనేక రకాలైనటువంటి చాకరీ ఈరోజు ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఆశా వర్కర్లతో చేసేటటువంటి చాకరీ చేయించే చాకరీ ఏదైతే ఉందో అది ప్రజలకు ఉపయోగపడాలి. ఒక సర్వే చేస్తున్నారంటే క్యాన్సర్ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, టీబీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, లెప్రసీ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, లేదంటే ఇతర ఏ జబ్బులైన కిడ్నీకి సంబంధించిన జబ్బులున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనే పద్ధతిలో ఈ ప్రభుత్వం సర్వేలు చేపిస్తుంది. మనతోటి సర్వేలు చేపించి ఏం చేస్తుంది, నువ్వు సర్వే చేయించిన తర్వాత ఆ ప్రజలకి వైద్యం అందించేటటువంటి పద్ధతిలో ఏమైనా మీరు నిర్ణయం చేస్తున్నారంటే ఆ నిర్ణయం చేయట్లేదు. మనం పర్మనెంట్ ఉద్యోగం కాదు, జీతం అడిగితే నువ్వు పర్మనెంట్ ఉద్యోగం కాదు అంటున్నారు, నువ్వు స్కీమ్ వర్కర్ అంటున్నారు, సెలవు అడిగితే నువ్వు ఉద్యోగం కాదు అంటున్నారు, కానీ రిటైర్మెంట్ చేయడానికి మాత్రం మీరు ఉద్యోగాలు చెప్తున్నారు. అంటే రిటైర్మెంట్ చేయడానికి అయితే మన ఉద్యోగం తప్ప
కార్యక్రమాన్ని నిర్వహించాం. 9వ తేదీన ప్రభుత్వం మనతో చర్చ జరిపింది. ఎక్కువ జనాభా పనిచేస్తున్నటువంటి వాళ్ళని జనాభా సంఖ్యను తగ్గిస్తామని చెప్పారు, సెలవులు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ సెలవులతో పాటు క్యాజువల్ లీవ్స్ కూడా ఇస్తామని చెప్పారు. వేతనంతో కూడి మెటర్నిటీ లీవ్ ఇస్తామని చెప్పారు. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ళకి వయసుని పెంపుదల చేస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తింపజేస్తామని చెప్పారు. రికార్డ్స్ ప్రభుత్వమే ఇస్తామని చెప్పింది. పనిచేయని సెల్ ఫోన్లు ప్రభుత్వమే ఇస్తామని చెప్పింది. సెల్ ఫోన్ లో పనిచేయడం రాకపోతే ట్రైనింగ్ ఇస్తామని చెప్పింది. చనిపోతే మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామని చెప్పింది. ఈ రోజుకి ఒక్క జీవో పడిచినటువంటి పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో సంవత్సరాలు అవుతా ఉంది. ఈ సంవత్సరాల కాలంలో అనేక మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పని ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికీ ఇన్సూరెన్స్ సంబంధించి ఫారాలు పంపించారు. హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా నవాహ్నిక దీక్షతో సంతపేట సాయిబాబా మందిరంలోని అభయాంజనేయ స్వామివారికి జరుగుతున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. స్వామివారిని కాగడ పూలమాలతో సుందరంగా అలంకరించి ఆకుపూజ, సింధూర పూజ కార్యక్రమాన్ని జరిపించారు. ఉభయదాతులుగా నందిని, పున్నయ్య దంపతులు పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని జరిపించారు. సంతపేట సాయిబాబా మహిళా యువసేన అధ్యక్షురాలు దామచర్ల కుమారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు పర్యవేక్షించారు. బంగినపల్లి మామిడి పేరు వింటేనే నోరు ఊరుతుంది. వేసవి మొదలు కావడంతోనే మధుర ఫలం మామిడి మార్కెట్లో అడుగు పెడుతుంది. మామిడి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి విస్తృతంగా విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మామిడి వైపు మరలుతుంది. ఒలవపాడు తోటల నుంచి వస్తున్న మామిడి దిగుమతులు మార్కెట్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. జిల్లాలోని మార్కెట్లోకి మామిడికాయలు వచ్చేస్తున్నాయి. ఉలవపాడు జాతీయ రహదారిపై మామిడికాయల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఒంగోలు మార్కెట్లోనూ మామిడి వచ్చేసింది. కందుకూరు డివిజన్లో పండే బంగినపల్లి రకానికి మంచి ఎక్స్పోర్ట్ ఉంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు బంగినపల్లి ఎగుమతి జరుగుతుంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో మామిడి దిగుమతులు రాలేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది చిల్లర మార్కెట్లో కిలో 50 రూపాయల ధర పలకగా ఇప్పుడు మార్కెట్లో కిలో 55 రూపాయలు చెప్తున్నారు. తోటలో మాత్రం 35 నుంచి 40 రూపాయల లోపే మామిడి ధర పలుకుతుంది. దిగుబడులు అంతగా రాలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 8,523 హెక్టార్లలో మామిడి తోటలు సాగయ్యాయి. హెక్టార్కు సరాసరిన 10 టన్నులు దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 90,000 టన్నుల వరకు మామిడి దిగుబడి జరిగింది. నూజివీడు నుంచి రసం, ఇతర రకాలు స్థానిక మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి మామిడికి ఎగుమతి ఆర్డర్లు ఉన్నప్పటికీ కోవిడ్ నిబంధనలు అమల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని మామిడి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కోవిడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మామిడి గిరాకీ తగ్గింది. తోటల్లోనే రైతులు అయిన కాడికి అమ్ముకోవాల్సి వచ్చింది.
తోటలు పాడుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడిలోనే 60% నష్టం ఏర్పడింది. ఈ ఏడాది రైతులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తే ఈ ఏడాది మామిడి అమ్మకాల పరిస్థితి ఎలా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉలవపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుకాణాలకు అంతగా స్పందన లభించడం లేదు. కోవిడ్ ఆంక్షలు ఇప్పటికే మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో అమల్లో ఉన్నాయి. ఇదే మున్ముందు కొనసాగితే మామిడి మార్కెట్ మరింత సంక్షోభంలో పడేందుకు అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఒంగోలు రాజాపానగల్ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజ, గోపూజ, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపించి సింధూరంతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈదుపల్లి దశరథరామారావు, రేణుకాదేవి దంపతులు, ఓం శ్రీహరి పారాయణ భక్త బృంద సభ్యులు, ఓగిరాల సాయి, చెంగలశెట్టి చరణ్, భక్తుల వేణు, శంకర్, సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషోత్త విశ్వ పెళ్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర సమేత జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో వైశాఖ మాసం గురువారం పుణ్యతిథిని పురస్కరించుకుని అమ్మవారికి మల్లెల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి అమ్మవారికి నాద నీరాజనం సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. అద్దంకి మండలంలో 19,599 మంది రైతులు వెబ్లాండ్లో నమోదయ్యారని గ్రామ వ్యవసాయ సహాయకులు వెంకటకృష్ణ తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో జాబితాను తనిఖీ చేసి చనిపోయిన వారిని, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయ పన్ను చెల్లించే వారిని, కోర్టు కేసుల్లో ఉన్నవారిని, ప్రజాప్రతినిధులు, 10,000 పైన పెన్షన్ తీసుకునే వారిని అనర్హులుగా గుర్తించి అర్హుల జాబితాను ప్రచురించడం జరుగుతుందని అన్నారు. రైతు సోదరులందరూ గ్రామ రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలతో సంప్రదించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి అద్దంకి మండలంలో 19,559 మంది వెబ్లాండ్ డేటాని మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెల 20వ తేదీ వరకు ప్రతి రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఆయా రైతుల డేటాను మొత్తం కూడా ప్యూరిఫై చేస్తారు. అంటే ఇప్పుడు ఈ డేటా మొత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలానే ఆదాయ పన్ను చెల్లించేవారు కానీ, కోర్టు కేసుల్లో ఉన్న వారిని కానివ్వండి, అలానే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలు కానీ, పెద్ద ప్రజాప్రతినిధులు ఉన్నవారిని వీరందరినీ కూడా ఈ జాబితాల నుంచి తొలగించడం జరుగుతుంది. అలానే 10,000 పైన పెన్షన్ తీసుకునే ఉద్యోగస్తులకు కూడా ఈ పథకం వర్తించదు. అలానే డెత్ ఏదన్నా చనిపోయిన వాళ్ళని కూడా ఈ వెబ్లాండ్లో తొలగించకపోతే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఈ వెబ్లాండ్ నుంచి తీసేయడం జరుగుతుంది.
కాబట్టి రైతు సోదరులందరూ కూడా రేపటి నుంచే మీ గ్రామ రైతు సేవా కేంద్రాల వద్ద ఈ వెబ్లాండ్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పేర్లు మీ ఆధార్ నంబర్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో సరి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ ఆధార్ నెంబర్లు ఏదైనా తప్పు ఉన్నట్లయితే అక్కడే మీరు ఆధార్ నెంబర్ చెప్తే అది మళ్ళీ తహసీల్దార్ గారు లాగిన్కి ఇక్కడే మరి సరి చేసి పంపించడం జరుగుతుంది. అవి కూడా మళ్ళీ కరెక్షన్ చేసి వారికి కూడా ఈ పథకం. డీ న్యూస్లో నేటి మాట. పుస్తకం అనేది నోరు తెరవని గొప్ప ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనం పోగొట్టే గొప్ప స్నేహితుడు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.